నమస్తే వెల్కమ్ టు వీటీ న్యూస్ లక్ష్యం సమాజహితం నేను రవలి ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్ చూద్దాం జగిత్యాల జిల్లా గొల్లపల్లి మండలం రాపల్లి గ్రామంలో 30 రోజుల గ్రామ ప్రణాళిక కార్యక్రమం వీధి వీధి తిరిగి సమస్యలు తెలుసుకున్న సర్పంచ్ నల్లశ్యామ్ నల్గొండ జిల్లా త్రిపురారం మండల కేంద్రంలో జాతీయ పశు వ్యాధుల నివారణ కార్యక్రమాలపై అవగాహన సదస్సు ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్యే నోముల నరసింహయ్య జోగులాంబ గద్వాల్ జిల్లా ఇటిక్యాల మండలం మునుగాల గ్రామంలో కొండ చిలువ హల్చల్ భయాందోళనకు గురైన గ్రామస్తులు వివరాల్లోకి వెళితే జగిత్యాల జిల్లా గొల్లపల్లి మండలం రాపల్లి గ్రామంలో తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన 30 రోజుల కార్యాచరణను గ్రామ సర్పంచ్ నల్లశ్యామ్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గ్రామంలోని ప్రతి వీధి సందర్శించి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. వీధి దీపాలు, మురికి కాలువలు, రోడ్ల మరమ్మతు, శ్మశాన వాటిక, డంపింగ్ యార్డ్, పచ్చదనం, పరిశుభ్రత తదితర కార్యక్రమాలపై చర్చించడం జరిగింది. ఈ కార్యక్రమంలో సర్పంచ్ నల్లశ్యామ్, ఉప సర్పంచ్ సత్యం, పంచాయతీ కార్యదర్శి తిరుపతి, వార్డు సభ్యులు, ఎంపీటీసీ సభ్యురాలు మంచుల, కోఆప్షన్ నెంబర్స్, ఆశా వర్కర్లు, అంగన్వాడీ టీచర్లు, ఐకేపీ సిబ్బంది, గ్రామ ప్రజలు పాల్గొన్నారు. ప్రణాళిక మరి సీఎం కేసీఆర్ గారు ప్రవేశపెట్టినటువంటి 30 రోజుల యొక్క ప్రణాళికలో గొల్లపల్లి మండలం రాపల్లి గ్రామంలో అనేక కార్యక్రమాలు చేపట్ట కోసం మరి గ్రామ పంచాయతీ కమిటీ తర్వాత వేయబడినటువంటి కమిటీ 4 కమిటీలు కూడా కలిసి ఈ గ్రామంలో ప్రతి వాడవాడ పాదయాత్ర చేస్తూ ఏ పని అయితే లేదో డ్రైనేజ్ వ్యవస్థ కానీ, లైటింగ్ సిస్టమ్స్ కానీ, తర్వాత డంపింగ్ యార్డు, శ్మశాన వాటిక, తర్వాత మిగిలి ఉన్నటువంటి ఏ పని కోసము పాదయాత్ర చేస్తూ మరి దానితో పాటుగా అధికారులు కూడా వెంట ఉండి ప్రతిదాన్ని వెంటనే మరి బుక్ లో మరి ఎంట్రీ చేసుకుంటూ ఆ కార్యక్రమాన్ని మరి చేపడతా ఉన్నా. తర్వాత తిరగడమిలోని కాకుండా శ్రమదానం చేస్తూ కూడా ఈ గ్రామ అభివృద్ధికై అనేకులు యువకులు, స్త్రీలు, పెద్దలు అందరూ కూడా కలిసి గ్రామ అభివృద్ధి కోసమై పాటుపడతా ఉన్నారు. ఇది ఎవరో వస్తారు ఏదో చేస్తారని అనుకోకుండా ఇది మా గ్రామం, మా పని, మా ఊరు, మా బాబు, మా పారిశుద్ధ్యం అనేటువంటి ఆలోచనలో ప్రతి ఒక్కరు కూడా పాల్పంచుకొని పని చేస్తున్నటువంటి విధానాన్ని మేము ఎంతో మరి గర్విస్తా ఉన్నాం. ఈ యొక్క కార్యక్రమాన్ని పెట్టినందుకు కూడా మరి ధన్యవాదములు. ప్రతి ఒక్కరు కూడా దాంట్లో భాగస్వాములై ప్రతి గడపకు తిరుగుతూ కూడా మరి పనిని జరిగిస్తున్న విషయాన్ని ఈ గ్రామంలో అనేకులు కూడా పాటుపడతా ఉన్నారు, చేస్తా ఉన్నారు. ఇది ఎంతైనా మరి సీఎం గారిని అభినందించవలసిన విషయము. ఎందుకు అంటే ప్రతిసారి ఎవరో వస్తారని ఆలోచన చేసుకోకుండా మన పని, మన ఊరు, మన గ్రామం, మన బావు కోసమనే ఒక ఆలోచన చేత మరి గ్రామ కమిటీ, గ్రామ పంచాయతీ కమిటీ ఏర్పాటు చేయబడిన కమిటీలన్నీ కూడా కలిసికట్టుగా ఉండి పనిచేస్తున్నారు కనుక నల్గొండ జిల్లా త్రిపురారం మండల కేంద్రంలోని కంపసాగర్ నందుగుల ప్రొఫెసర్ జయశంకర్ రాష్ట్ర విశ్వవిద్యాలయం కేంద్రం నందు కోఆర్డినేటర్ డాక్టర్ ఆరిఫ్ ఖాన్ ఆధ్వర్యంలో రైతు అవగాహన సదస్సు నిర్వహించారు. కిసాన్ యోజన, జాతీయ పశు వ్యాధుల నివారణ మరియు కృత్రిమ గర్భధారణ కార్యక్రమాలపై రైతు అవగాహన సదస్సు నిర్వహించడం జరిగింది. ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే నోముల నరసింహయ్య పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో వెటర్నరీ వైద్యాధికారులు మాట్లాడుతూ పశువులకు వచ్చే వ్యాధులు, గాలికుంటు వ్యాధి, ఇతర వ్యాధులు, వాటి నివారణ ఉపాయాలు, వేయాల్సిన టీకాలు మరియు తీసుకోవాల్సిన జాగ్రత్తలను సూచించడం జరిగింది. డాక్టర్ జ్ఞానేశ్వర్ మాట్లాడుతూ పశువులలో కృత్రిమ గర్భధారణ పద్ధతి గురించి వివరించడం జరిగింది. వ్యాధి ఉంటే బయట దేశాల ఎయిర్పోర్ట్ పోగానే పర్టికులర్గా మనం తీసుకుపోయిన కర్రీస్ అన్నింటి పక్కా వాడేస్తున్నారు. ఎందుకని? ఇది తీవ్రమైనటువంటి జబ్బు. ఈ మాంసం మా దగ్గరికి వచ్చిన ఎంతో హీట్ అయ్యి మాంసంగా తయారై అది వచ్చినా సరే అది జంతువులకు వస్తుంది కాబట్టి అటువంటి మాంసాన్ని వాళ్ళ దేశాలకు రానియరు. అది మనం కూడా అదే పనిలో ఉన్నాం. వేరే దేశం నుంచి వచ్చేటువంటి మాంసం కానీ, వేరే వస్తువులు కానీ, వేరే రోగాలు కానీ రాకుండా కంట్రోల్ చేసుకునే క్రమంలో ఉన్నాం. ఈ క్రమంలో గాలికుంటు వ్యాధి చిన్నప్పుడు మరి మా శ్రీనివాసరెడ్డికి ఉన్న పెద్ద మనుషులకు వ్యాధి కుందో లేదో కానీ నేనైతే పశువులను వీటన్ని దూరుకొని గాలి పోసి డెక్కలన్నీ మొత్తం
నెరబడితే తీసుకుపోయి చెరువులో తోలేది, చెరువులో బురద నిలబెట్టేది. చిక్కడి బురదలో నిలబెట్టేవంటే దాంట్లో ఉండే వైరల్ క్రిములన్నీ కూడా శ్వాస ఆడక చచ్చిపోతాయి అనేది, దాని ఎండ మట్టి వేరుకుంటుంది అనేది ఆ రోజు ఉన్నటువంటి వైద్యానికి సంబంధించిన రైతుల. మిగతా వాటిలలో కూడా చేస్తలేము, గొర్రెలలో చేస్తలేము, పందుల్లో చేస్తలేము. మనం ఆ రెండు వదిలిపెడుతున్నాం కాబట్టి ఆ రోగం అనేది మళ్ళీ మళ్ళీ అడప అక్కడక్కడ వస్తూనే ఉంది. ఇది ఎలా ఉండాలంటే ఆల్ ఇన్ ఆల్ అవుట్ సిస్టమ్. అన్నిటినీ ఒకసారి మనం టీకాలు చేస్తే అన్నింటిలో నుంచి ఆ రోగం పారదోలాలి బయటికి. అప్పుడు మాత్రమే మన యొక్క గ్రామం, మన ఇల్లు కానీ, మన గ్రామం కానీ, మన మండలం కానీ, మన జిల్లా కానీ, మన రాష్ట్రం కానీ, మన దేశం కానీ ఆ గాలికుంటు వ్యాధి అనేది లేకుండా పోద్దన్నట్టు. అందరూ చేయించుకోవాలి, అన్నిట్లలో చేయించుకోవాలి. అప్పుడు మాత్రమే ఈ రోగం నుంచి విముక్తి పొందుతుంది మనకు. అలాగే బ్రుసెల్లోసిస్ ఉంటే కూడా ఏంటంటే పశువులు ఈడ్చుకపోవడం, పశువులు కట్టకపోవడం కూడా జరుగుతుంటుంది. కాబట్టి బ్రుసెల్లా టీకా కూడా మనం నోముల నరసింహయ్య గారికి, అదేవిధంగా వేదిక మీద ఉన్నటువంటి యూనివర్సిటీ డాక్టర్స్ గారికి, ప్రజాప్రతినిధులకు, వేదిక మీద స్టూడెంట్స్కి, పత్రికా మిత్రులకు అందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తాము. ఈరోజు దేశం మొత్తం బాగుండాలనే ఉద్దేశంతో ప్రధానమంత్రి గారు ఒక కార్యక్రమం తీసుకొని గాలికుంటు వ్యాధి ఏదైతే పశువుల ద్వారా మనుషులకు కూడా వచ్చే అవకాశం ఉందని తెలియజేయడానికి ఒక లైవ్ షో ప్రోగ్రాం ఏర్పాటు చేసి గాలికుంటు వ్యాధి టీకాలు వేయించుకోవడం వల్ల లాభాలు నష్టాలు తెలియజేయడానికి కార్యక్రమం ఏర్పాటు చేయడం ఎంతో సంతోషకరం. కాబట్టి ప్రతి ఒక్క రైతు కూడా ఎవరైతే పశువులు ఉన్నాయో పశువులు, గొర్రెలు. రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో నిమజ్జనం శాంతియుతంగా జరిగింది. నిమజ్జన కార్యక్రమంలో ఎస్ఐ అనిల్ దగ్గరుండి పర్యవేక్షించారు. ఎల్లారెడ్డిపేటలోని అన్ని యూత్ సంఘాలు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా జాగ్రత్త వహించారు. ఎల్లారెడ్డిపేటలో విక్టరీ యూత్, మిత్ర యూత్, పవర్ యూత్, లయన్ యూత్, రాయల్ యూత్, ప్రిన్స్ యూత్ నిమజ్జన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో మహిళలు, యువతి యువకులు, పిల్లలు సాంస్కృతిక నృత్యాలతో అలరించారు. ప్రతి సంవత్సరము ఆనందాన్ని కలుగజేస్తుంది. కాబట్టి ఇది 8వ వార్షికోత్సవం, 8వ వార్షికోత్సవము. మేము ఫస్ట్ గణపతి పెట్టినప్పుడు చాలా చిన్నగా అందరం మేము చదువుకునే టైంలో చిన్నగా పెట్టేసి చాలా పెద్దగా చేసేది. అయినా ఇప్పుడు మాకు సపోర్టర్స్ చాలా ఉన్నారు ఈ గల్లీలో. ఇది లేదు అని అనగానే ప్రతి ఒక్కరు ముందుకొచ్చి సహాయం చేస్తూ ఉంటారు. ఇలా విఘ్నేశుని వాళ్ళకు ఆనందం కలగడం వల్ల విఘ్నేశుని కొనివ్వడం కానీ, లేకపోతే షెడ్డుకు దాతలు కానీ అందరు ఇలా ముందుకు వస్తూ ఉంటారు. ఇక్కడ మేము పెట్టిన ప్రతి సంవత్సరం నుంచి ప్రతి ఒక్కరికి ఆనందంగా అనిపిస్తుంది. ఇక్కడ మళ్ళీ అందరూ కుటుంబాలు వచ్చి పిల్లలతో సహా తల్లి పిల్ల అన్నట్టు జల్ల అందరూ కలిసి ప్రతిరోజు నవరాత్రుల్లో ప్రతిరోజు రాత్రి అందరూ ఇక్కడ పాల్గొని ఆనందంగా ఆహ్లాదంగా చేస్తారు. ప్రతి ఏటా మాకు సంతోషాన్ని కలిగిస్తున్న ఈ గణేశుడు ఆశీస్సులు అందరికీ, మా విక్టరీ యూత్ యొక్క ఆశీస్సులు అందరికీ, భక్తులందరికీ ఉండాలని కోరుకుంటున్నాము. అదేవిధంగా మమ్మల్ని కూడా సంతోషంగా ఉంచాలని ఆ దేవుని కోరుకుంటున్నాము. కర్నూలు జిల్లా ఆదోని మండలంలోని విరుపాపురం, సాదాపురం పలు గ్రామాల్లో పీరిళ్ల దేవుళ్లను ఏటికి పంపే కార్యక్రమాన్ని ఆ ప్రాంత ప్రజలు ఘనంగా నిర్వహించారు. డబ్బులతో సౌసెన్ ఎగురుతూ సంబరాలు జరుపుకున్నారు. పీర్ల దేవుళ్లు అలాయ్ బలాయ్ తీసుకుని ఏటికి బయలుదేరడంతో పీర్ల పండుగ ముగించుకున్నారు.
చిన్న పైకి రా పైకి क्लैरिटी नहीं इड़स्तारु चूड उंडरू రాజేంద్రనగర్ నియోజకవర్గంలోని మైలర్దేవపల్లి డివిజన్లోని వినాయక బస్తీలో వినాయక ఫ్రెండ్స్ యూత్ అసోసియేషన్ పిల్లి శోభన్ బాబు ఆధ్వర్యంలో నిమజ్జన కార్యక్రమం జరిగింది. పోటాపోటీగా సాగిన లడ్డు వేలంపాటలో 66,000 రూపాయల లడ్డును కాశమోని విజయ్ సాయి లడ్డు కైవసం చేసుకున్నారు. అనంతరం వినాయకుని నిమజ్జనంకు తరలించారు. కలర్లు జోగులాంబ గద్వాల్ జిల్లా ఇటిక్యాల మండలం మునుగల గ్రామంలో కొండ చిలువ పాము పశువులపై దాడికి దిగింది. దానిని గమనించిన గ్రామస్తులు భయాందోళనకు గురయ్యారు. గ్రామంలో ఇలాంటివి నిత్యం జరుగుతుండటంతో గ్రామస్తులు పిల్లలు భయాందోళనకు గురవుతున్నారన్నారు. కొండ చిలువ సార్, కొండ చిలువ నేను చాలా ఇబ్బంది అయిపోయింది నాకు. నిజామాబాద్ రూధూర్ మండలంలో ఎంపీడీఓ కార్యాలయం అద్దె భవనంలో కొనసాగుతోంది. ఎంపీడీఓ యోగా బాలగంగాధర్, ఈఓపీఓ ఆర్డీగా సాయిలు డిప్యుటేషన్ పై ఒక అటెండర్ పనిచేస్తున్నారు. కార్యాలయంలో ఒక సీనియర్ అసిస్టెంట్, ఒక జూనియర్ అసిస్టెంట్ అటెండర్లు, కంప్యూటర్ ఆపరేటర్లు, ఉపాధి హామీ సిబ్బంది సైతం ఉండవలసి వస్తుంది. కానీ ప్రస్తుతం ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ, ఈఓపీఆర్డీఓ మాత్రమే విధులు నిర్వహిస్తున్నారు. ఏ పని వచ్చినా ఇటు ప్రజలు అటు అధికారులు సైతం ఇబ్బంది పడవలసిన దుస్థితి ఏర్పడుతుంది. ఇలాగైతే తమ పనులు ఎవరు చేస్తారు అని పలువురు ఆవేదనకు గురవుతున్నారు. ఇప్పటికైనా వీటిపై చర్యలు తీసుకోవాలని పలువురు ఉన్నతాధికారులను కోరుతున్నారు.
సంబంధమైన వ్యాధులు కానీ ఉండడానికి మనకి గర్భధారణ హెల్ప్ అవుతుంది. సుఖ వ్యాధులు అనేవి చాలా తొందరగా వ్యాపిస్తాయి. సో ఇలా మనం ఆర్టిఫిషియల్ ఇన్సెమినేషన్ కనుక చేసుకుంటే దీనివల్ల ఏంటంటే ఆ సుఖ వ్యాధులు అనేవి వ్యాపిస్తుంది. సో ఇలా ప్రతి ఒక్క రైతు కూడా మనకి గర్భోత్పత్తి అంతే కదా. ఏదైనా ఇప్పుడు రిపోర్ట్లు మాకేమో సాయంత్రం రిపోర్ట్లు అడుగుతున్నారు. రిపోర్ట్లు అడగానే పంపిద్దామంటే ఆపరేటర్ లేడు, మళ్ళీ కొడుకు అలా చేయాల్సి వస్తున్నారు. ఇబ్బంది లేని ఆఫీసా మేడ్చల్ జిల్లా కుక్కట్పల్లి కేపీహెచ్బీలోని పలు ప్రాంతాల్లో హాస్టల్లో చోరీకి పాల్పడుతున్న యువకుడిని అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు కేపీహెచ్బీ పోలీసులు. ఎర్లీ మార్నింగ్ అవర్స్లో అనిల్ రాథోడ్ అనే వ్యక్తి అనుమానాస్పదంగా తిరుగుతుంటే అతన్ని అదుపులో తీసుకోవడం జరిగింది. అతన్ని పిఎస్ తీసుకొచ్చి విచారించగా గత నెల రోజుల కాలంలో 3 హాస్టల్స్లో అతను దొంగతనాలు ఈ మొబైల్ ఫోన్స్ దొంగతనం చేస్తున్నట్టుగా ఒప్పుకున్నాడు. అది కూడా మా దగ్గర కేసులు రిజిస్టర్ అయి ఉన్నాయి. సో దానికి సంబంధించిన మొబైల్ ఫోన్స్ని 9 మొబైల్ ఫోన్స్ అతని వద్ద రికవర్ చేయడం జరిగింది. వాటి వర్త్ రూపీస్ 2 lakhs రూపీస్ వరకు ఉంటుంది. సో ఇతను మన ఆదిలాబాద్ జిల్లా నార్నూలు మండలానికి చెందిన వ్యక్తి. గతంలో కూడా 2015లో అక్కడ కూడా ఈ ఫోన్కు సంబంధించిన ఫోన్ దొంగతనం చేసిన కేసులో అక్కడ కూడా ఒక కేసు రిజిస్టర్ అయింది దాని మీద. సో ఈరోజు అతన్ని మా దగ్గర నమోదైన 3 కేసులలో అతన్ని అరెస్ట్ చేసి జైలుకు పంపించడం జరిగింది. జోగులాంబ గద్వాల జిల్లా ఆదిశీల క్షేత్రమైన మల్దకల్లో శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో వెలిసిన శ్రీ అనంత పద్మనాభ స్వామి ఆలయ అర్చకులు మధుసూదనాచారి, రమేష్ ఆచారి, శేషాదాసులు వంశస్థులు ధీరేంద్ర రాఘవేంద్ర ఆధ్వర్యంలో జరగగా ఆలయ చైర్మన్ ప్రహ్లాదరావు సత్యచంద్రారెడ్డి పాల్గొని పూజలు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో అనేక మంది భక్తులు పాల్గొని పూజలు నిర్వహించారు. జోగులాంబ గద్వాల జిల్లా బిజ్జారం గ్రామంలో అంగన్వాడీ కేంద్రాలలో పౌష్టికమాస కార్యక్రమం జరిగింది. ఇందులో భాగంగా గ్రామంలోని బాలింతలు, గర్భవతులు పౌష్టిక ఆహారం గురించి అంగన్వాడీ టీచర్స్ సలహాలు ఇచ్చారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మల్దకల్ మండలం ఎంపీపీ వై రాజారెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఎంపీపీ మాట్లాడుతూ గర్భిణీలు, బాలింతలకు మరియు బరువు తక్కువగా ఉన్న పిల్లలకు తీసుకోవాల్సిన ఆహారం గురించి తెలియజేయడం జరిగింది. ఆకుకూరలు తినడం వల్ల ఐరన్, కాల్షియం పెరుగుతుంది. దానితో పాటు చిన్న పిల్లలకు బాలామృతం, గుడ్లు తినిపించాలని, ముఖ్యంగా బిడ్డకు 6 నెలల వరకు తల్లిపాలు పట్టించాలని చెప్పడం జరిగింది. ఈ కార్యక్రమంలో పంచాయతీ సెక్రటరీ ఏపీఎం సాంబశివుడు మరియు అంగన్వాడీ టీచర్లు, ఆశా వర్కర్లు, ఏఎన్ఎం, షేక్ అమ్మ, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.
ఇచ్చింది మనం పెట్టేది కాదు, మన ఇంట్లో కూడా మన పిల్లలకి మనం అలవాటు చేయాలి. తల్లిపాలు 6 నెలలు తాపుతాం, తర్వాత 6 నెలల తర్వాత పౌష్టికాహారం పెట్టాలి. పండ్లు, పాలు, గుడ్లు, చేపలు ఏదో ఒకటి పిల్లలకి ఇస్తుండాలి. ఎందుకంటే ఆ పిల్లలు ఏ వయసు తల్లిపాలు ఖచ్చితంగా ప్రతి తల్లి 6 నెలలు తాపాలి. ఆ తాపడం వల్ల భవిష్యత్తులో పిల్లలకి ఏ జబ్బులు రావు, నీ రోగ నిరోధక శక్తి అనేది పెరిగిపోతుంది. దానివల్ల పిల్లలు మంచి ఆరోగ్యంగా ఉంటారు, భవిష్యత్తులో పెద్దగా రోగాలు తగ్గుతాయి వాళ్ళకు. అదొకటి. అలాగే ఇక్కడ ఇచ్చే అంగన్వాడీ టీచర్స్ ఇచ్చే ప్రతి ఒక్కటి మీరు అందరూ సన్నపిల్ల తల్లి అనుకోండి, గర్భవతులుగా వినియోగించుకోవాలి. ఎందుకంటే మాకెందుకు నిజామాబాద్ జిల్లా కోటగిరి మండలం కొల్లూరు గ్రామం అంగన్వాడీ కేంద్రం వద్ద పోషణ్ అభియాన్ కార్యక్రమం జరిగింది. కూరగాయలు, సేంద్రియ ఎరువుల వాడకంతో కూరగాయలను సాగు చేసి బడి పిల్లలకు, బాలింతలకు పౌష్టిక ఆహారం అందిస్తున్నామని అంగన్వాడీ టీచర్ సుజాత అన్నారు. ఈ కార్యక్రమంలో కొల్లూరు గ్రామ సర్పంచ్ కలే సంపత్, మాజీ ఉప సర్పంచ్ హనుమంతు పాల్గొన్నారు. మేడం దీంట్లో అయితే పూల చెట్లు ఏం లేవు కదా, ఇదేం చెట్టు మేడం? చెట్లు అయితే లేవు కదా. కోటగిరి మండలం పోషణ అభియాన్ కార్యక్రమం జరుపుతున్నాము. 1వ తారీఖు నుండి 30వ తారీఖు వరకు పోషణ అభియాన్ కార్యక్రమము. రోజొక ప్రోగ్రాం, ఏదైనా అన్నప్రసన్నాలు కానీ, శ్రీమంతాలు కానీ, పిల్లల పుట్టిన రోజులు కానీ, స్కూల్లో మొక్కలు, కూరగాయల మొక్కలు మందు లేకుండా పెంచి వాటినే స్కూల్లో కూడా కొంచెం ఉపయోగించుకుంటాం. కోటగిరి మండలం కొల్లూరు గ్రామంలో మన అంగన్వాడీ సెంటర్లో ఈరోజు పోషణ అభియాన్ కార్యక్రమం నిర్వహించడం జరుగుతున్నది. పోషణ అభియాన్ ఈ 1వ తేదీ నుండి 30వ తేదీ వరకు ప్రతిరోజు ఒక్కొక్క కార్యక్రమం జరుపుతున్నారు. ఈ రోజు భాగంగా పోషణ అభియాన్ అనే కార్యక్రమంలో కార్యక్రమం జరపడం జరుగుతున్నది. పోషణ అభియాన్ అంటే మన అంగన్వాడీ కిచెన్లో వీళ్ళు ఆర్గానిక్ పెస్టిసైడ్ ఫెర్టిలైజర్ వాడకుండా ఆర్గానిక్ ఫ్రీగా కూరగాయలు పెంచుకొని పిల్లలకు ఆరోగ్యంగా ఉండడం కోసం కెమికల్ లేకుండా వాడుతున్నారు. దాని గురించి ఈరోజు ఈ కార్యక్రమం జరపడం జరుగుతుంది. మండల్ కోటగిరి విలేజ్ కొల్లూరు అంగన్వాడీ వద్ద మొక్కలు నాటి ఆ మొక్కలకు కెమికల్ లేకుండా సేంద్రియ ఎరువులు వాడి అంగన్వాడీ ఉన్న పిల్లలకు మరియు బాలింతలకు ఈ కూరగాయల ద్వారా వంటలు వండి పెడుతున్నారు. నారాయణపేట్ జిల్లా మద్దూర్ మండలం పెద్రపాడు గ్రామంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన మార్పుకు శ్రీకారం 30 రోజుల కార్యక్రమంలో మహిళా సంఘాల ఆధ్వర్యంలో శ్రమదానం నిర్వహించారు. పిచ్చి మొక్కలు పీకడం, ప్లాస్టిక్ కవర్లు ఏరివేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో జెడ్పీ సీఈఓ, స్పెషల్ ఆఫీసర్, పంచాయతీ కార్యదర్శి, వీఆర్ఓ, సర్పంచ్ బాలప్ప, వైస్ ఎంపీపీ ఏ వెంకటరెడ్డి, ఉప సర్పంచ్ వై మణివర్ధన్ రెడ్డి మరియు అంగన్వాడీ టీచర్లు, ఆశా కార్యకర్తలు, గ్రామ యువకులు పాల్గొనడం జరిగింది. బులెటిన్లో హెడ్లైన్స్ మరొకసారి చూద్దాం. జగిత్యాల జిల్లా గొల్లపల్లి మండలం రాపల్లి గ్రామంలో 30 రోజుల గ్రామ ప్రణాళిక కార్యక్రమం. వీధి వీధి తిరిగి సమస్యలు తెలుసుకున్న సర్పంచ్ నల్లశ్యామ్.
నల్గొండ జిల్లా త్రిపురహరం మండల కేంద్రంలో జాతీయ పశు వ్యాధుల నివారణ కార్యక్రమాలపై అవగాహన సదస్సు ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్యే నోముల నరసింహయ్య. జోగులాంబ గద్వాల్ జిల్లా ఇటిక్యాల మండలం మునుగాల గ్రామంలో కొండ చిలువ హల్చల్ భయాందోళనకు గురైన గ్రామస్తులు. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి VT న్యూస్.